ఒకరు తమ మాటలతో ప్రజల్ని ఉర్రూతలూగించవచ్చు, మరొకరు తమ చేతలతో జనాదరణ పొందవచ్చు, ఇంకొకరు తమ వ్యవహార శైలితో సమాజాన్ని ప్రభావితం చేయవచ్చు. లక్షలాది మందికి తమ వైఖరితో దిశానిర్దేశం చేస్తున్న ఎందరో ప్రముఖులున్నారు. అయితే వారి బలాబలాల్ని మనం సరిగ్గా అంచనా వేయగలుగుతున్నామా? ఒక వ్యక్తిని సమాజం ప్రముఖుడు అని ఎలా నిర్ణయిస్తుంది? కులం, మతం, ప్రాంతం, వర్గం ఆధారంగా ప్రముఖుల వ్యక్తిత్వాన్ని నిర్ణయించడం కరెక్టేనా? ఒక వ్యక్తి తన జీవితంలో తీసుకున్న ఓ నిర్ణయం వల్ల అతని వ్యక్తిత్వాన్ని బేరీజు వేయడం సమంజసమేనా? గుణగణాలు, కీర్తి ప్రతిష్టలు, ఆస్తి అంతస్తుల్ని ప్రమాణాలుగా చూపించడం సబబేనా? సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, స్పోర్ట్స్ సెలబ్రిటీలు, ఇలా ప్రముఖులు ఎవరైనా కావచ్చు. కీర్తి, అపకీర్తి ఏదైనా సరే లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్న ప్రముఖుల జీవితాల్ని విశ్లేషించే చిరు ప్రయత్నం మా ఈ వ్యూ పాయింట్. నమస్తే, వ్యూ పాయింట్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి వ్యూ పాయింట్లో మనం మాట్లాడుకోబోయే, విశ్లేషించుకోబోయే ప్రముఖ వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు. కేసీఆర్ మలిదశ తెలంగాణ సారథి, రాష్ట్ర సాధన స్వప్నాన్ని సాకారం చేసిన ఉద్యమ వారధి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తడబడుతూ, కేంద్రంతో తలపడుతూ, తప్పుడు వ్యూహాలతో విమర్శలు ఎదుర్కొంటూ రాజకీయ మైదానంలో మోహరించిన ప్రత్యర్థుల మధ్య ఊపిరి సలపని స్థితిని ఎదుర్కొంటున్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణిస్తారా? బాహుబలి మోదీని ఎదుర్కొంటారా? ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా పార్టీని స్థాపించారు కేసీఆర్ 2001 సంవత్సరంలో. తన సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణంలో అతను సాధించినటువంటి విజయాలు, అలాగే అతనిపై వచ్చినటువంటి విమర్శల గురించి కూడా మాట్లాడుకుందాం. వీటితో పాటు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టగలరా? అలాగే బీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో ఏ మేరకు రాణించగలుగుతుంది? సానుకూల అంశాలేంటి, ప్రతికూల అంశాలేంటి? వీటన్నిటి గురించి ఇవాళ వ్యూ పాయింట్లో మనం మాట్లాడుకుందాం. నాతో పాటు స్టూడియోలో నేషనలిస్ట్ హబ్ ఫౌండర్, CEO సాయికృష్ణ గారు ఉన్నారు. సాయి గారు నమస్తే. నమస్తే అండి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతోమంది అమరులయ్యారు, ఎంతోమంది త్యాగాలు చేశారు, ప్రాణాలు అర్పించారు. కానీ తెలంగాణ సెంటిమెంటును ఉపయోగించుకున్నటువంటి లీడర్లలో అగ్రస్థానంలో ముందుంటారని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట, నేను అంటున్నటువంటి మాట కాదు. నిజమేనా? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత. ఇది అంటే యాక్చువల్లీ బీఆర్ఎస్ అనే మాట ఇంకా అలవాటు కాలే నోటికి. భారత్ రాష్ట్ర సమితి అనేది అలవాటు కాలే. బట్ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అనే మాట మనకు అంటే మనకు అలవాటైపోయిన ఒక పదం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి మనము మామూలుగా ఇప్పుడు గూగుల్ చేసినా లేకపోతే యూట్యూబ్లో చూసినా అనేక వీడియోలు ఉంటాయి. పాజిటివ్ వీడియోలు ఉంటాయి, నెగటివ్ వీడియోలు ఉంటాయి. రకరకాల మంది రకరకాల విశ్లేషణలు చేస్తూ సాగుతూ ఉన్నారు. మీరు ఇందాక అన్నట్టుగా 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడితే 2023లో మనం ఉన్నాం. 22 సంవత్సరాల పాటు తెలుగు రాజకీయాల్లో కేసీఆర్ లేకుండా అసలు నిజంగా చెప్పాలంటే రాజకీయాలు లేవని చెప్పాలి. సో ఒక చరిత్రాత్మక సంఘటనలకు కారణం, ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి సంకల్పాన్ని నిర్దేశించుకున్నటువంటి వ్యక్తి. కార్ల్ మార్క్స్ ఒక మాట చెప్తారు, హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ ఫస్ట్ యాజ్ ట్రాజెడీ దెన్ యాజ్ ఫార్స్ అంటారు. కార్ల్ మార్క్స్ మాట ఇది. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్, చరిత్ర పునరావృతమవుతుంది. మొదట విషాదాంతమవుతుంది, రెండవసారి అది అభాసు పాలవుతుంది అనేది ఆయన పాయింట్. సరే, తెలంగాణ ఉద్యమం కూడా 60 సంవత్సరాల కళ, 60 ఏళ్ల కళ సాకారం అవ్వడం కోసం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో తొలి దశ ఉద్యమం చాలా ఉవ్వెత్తున ఎగసింది. చాలామంది బలిదానాలు చేశారు. బట్ అది విషాదాంతమైంది, ట్రాజెడీతో ముగిసింది. ఆ తర్వాత మలిదశ ఉద్యమం కేసీఆర్ గారి సారథ్యంలో మలిదశ ఉద్యమం ఊపందుకొని అది ఆ కళ నెరవేరింది.
సకల జనుల సమ్మె ఇవన్నీ కూడా. అయితే కాల్మార్క్స్ సిద్ధాంతం ప్రకారం ముందు విషాదాంతం అవుతుంది, తర్వాత అభాసు పాలవుతుందా అని అంటే, అభాసుగా మారిందా ఈరోజు అని అంటే అది నేను ప్రజలకే వదిలేద్దాం, మనం కాదు. బట్ తెలంగాణ మలిదశ ఉద్యమం నడిచిన విధానం చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్, ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండవచ్చు, ఆ రోజు ఒక ఉద్యమ నేతగా. నిజానికి ఆ రోజు తెలంగాణ సమాజం పూర్తిగా అంటే గ్లోబలైజేషన్ తర్వాత వస్తున్న ఫలాల్ని పొందుతున్న క్రమంలో అప్పుడప్పుడే ఎడ్యుకేషన్ పెరుగుతున్న సందర్భము, అప్పుడప్పుడే కొంత మీడియా ప్రభావం కూడా పెరుగుతున్న సందర్భము, ఎలక్ట్రానిక్ మీడియాలోకి ఎంటర్ అయిన సందర్భము, టెక్నాలజికల్ రెవల్యూషన్ జరుగుతున్న సందర్భము. అట్లాంటి ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఒక ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షని ఏర్పరచడము, ఆ ఆకాంక్ష గురించి బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడము, సాంస్కృతికంగా, సామాజికంగా, ఆర్థికంగా అండ్ అనేక రకాలుగా అసలు ఎందుకు తెలంగాణ కావాలి అనే ఒక కాన్సెన్సస్ బిల్డ్ చేయడం, ఒక తెలంగాణ ఎందుకు కావాలి అనే ఒక వై తెలంగాణ సెపరేట్ స్టేట్హుడ్ అనే ఒక మాటకి అర్థం చెప్పాలి అనంటే, ఆన్సర్స్ చెప్పాలి అనంటే చాలా కష్టం ఉంటుంది. అంటే మేము ఆల్రెడీ కలిసి ఉన్నాం కదా అనే ఒక కాన్సెప్ట్ నుంచి ఇంకొక కొత్త థాట్ని జనాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ మద్దతు కూడగట్టి వాళ్ళను ఉద్యమంలోకి తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు. అండ్ దట్టు ముఖ్యమంత్రి అప్పటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు కావచ్చు, అప్పటికి అంతకుముందు ఆయన 9 ఏళ్ళు పరిపాలన ఉంది, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఒక బలమైన 2 పార్టీలు విపరీతంగా బలంగా క్షేత్రస్థాయిలో కూడా ఉన్న సందర్భంలో 2 బలమైన నాయకుల మధ్య ఆ అభిప్రాయాన్ని ఫ్లోట్ చేయడము, ఆ సంకల్పాన్ని ప్రజలు ఓన్ చేసుకునేలా చేయడం అంటే సులువైన విషయం కాదు. బట్ స్టిల్ హీ కుడ్ డూ దట్. ఆ రోజు కేసీఆర్ గారు చేయగలిగారు. సరే, దానికి అనేక మంది ప్రజా సంఘాలు ఉన్నాయి, అనేక మంది వచ్చారు. 2009 రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన సమయంలో ఆయన్ని ఖమ్మం హాస్పిటల్లో పెట్టడము, అక్కడ ఆయన జ్యూస్ తాగాడన్న వార్తలు రావడం, ఇవన్నీ జరిగాయి. ఎన్ని మాట్లాడినా, ఎన్ని కేసీఆర్ గారి గురించి ఆయన నిజంగా ఉద్యమంలో లేడని చెప్పినా, ఇంకోటి చెప్పినా ప్రజల దృష్టికోణంలో చూస్తే యాక్సెప్ట్ చేశారు, ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ప్రజల దృష్టికోణంలో నుంచి చూస్తే కేసీఆర్ గారు లేకుండా తెలంగాణ రాష్ట్రం సాధించే వాళ్ళం కాదు. ఇది బలంగా ప్రజల్లో ఉన్న మాట. దీన్ని మనం అసలు ఎవ్వరం కూడా కాదనే అంశమే లేదు. సో ఆయన ఆ రోజు మాట్లాడిన విధానం కావచ్చు, ఆయన తీసుకున్న నినాదాలు కావచ్చు, పంథా కావచ్చు, అవంతా అసలు ఆ రోజు ఉన్న తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనేటువంటి మాటలే చాలా జాగో భాగో నినాదాలు, తెలంగాణ వాళ్ళే జాగో, ఆంధ్ర వాళ్ళే భాగో అన్న విధానాలు. ఓవైపు ఆంధ్ర వాళ్ళే భాగో అన్న మాట నుంచి ఆంధ్ర వాళ్ళ కాళ్ళలో ముళ్ళు కుచ్చితే నేను పంటితో తీస్తాననే స్థాయి వరకు వచ్చిన విధానం కావచ్చు. అంటే రకరకాలుగా కేసీఆర్ గారు ఆ రోజు ఆయన ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఉన్న వ్యక్తులు ఎవ్వరు ఈరోజు లేరు. నిజంగా మాడితే చాలా అరుదుగా ఒకరిద్దరు ఉండి ఉంటారు, హరీష్ రావు గారు ఇట్లా ఒకరిద్దరు 3-4 ఉండి ఉంటారు కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ విత్ హిమ్. అండ్ ఎవరైతే ఆయన్ని ఉద్యమం టైంలో విపరీతంగా విమర్శించారో, ఎవరైతే అసలు కేసీఆర్తో అప్పటికి తెలుగుదేశం పార్టీలో కొనసాగి ఆయన స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆయన్ని విపరీతంగా విమర్శించిన వాళ్ళు ఈరోజు ఆయన పక్కన ఉన్నారు. సో బండ్లు ఓడలగును, ఓడలు బండ్లగును అన్నట్టుగా. అండ్ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అని అంటారు. అట్లాగే కేసీఆర్ గారి ప్రస్థానం కూడా సాగింది. సో 22 ఏళ్ల ప్రస్థానంలో 2014కు ముందు కేసీఆర్, 2014 తర్వాత కేసీఆర్ అని మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీరు అన్నా కదా తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ని ఉపయోగించుకున్న వ్యక్తి అని అన్నారు మీరు. దాన్నే ఇంకొంచెం పచ్చిగా చెప్పాలంటే వాడుకొని పైకి వచ్చిన వ్యక్తి అని కూడా అంటారు. బట్ నేనైతే అలా అనను. నేనేమంటానంటే తెలంగాణ అనే ఒక ఆకాంక్షని నెరవేర్చడానికి ఒక రోడ్ మ్యాప్ వేసుకొని, ఆ రోడ్ మ్యాప్లో ఎవరెవరు ఉంటే బాగుంటుంది, ఎలా వెళ్ళాలి అనే ఒక దిశానిర్దేశం చేస్తూ ఉండే కొన్ని శక్తుల్ని దగ్గరికి తీసుకొని కలిసి ప్రయాణించి ఎన్నో ఒడిదొడుకులు అనుభవించి ఎన్నో కష్ట నష్టాల కోర్చి, కొన్ని సందర్భాల్లో చాకచక్యంగా రాజనీతిని ప్రదర్శించి, కొన్ని సందర్భాల్లో మౌనం వహించి, కొన్ని సందర్భాల్లో ఇంకొంచెం అగ్రెసివ్గా నినాదాలు చేసి, రకరకాల వ్యూహాలతోటి, ప్రతి వ్యూహాలతోటి మొత్తానికి తెలంగాణ కళ సాకారం చేయడానికి కేసీఆర్ గారు ఖచ్చితంగా ఆయన లాస్ట్ మూమెంట్ వరకు ఆయన నిలబడ్డారు. సో దాట్ ఈస్ ద రీజన్ కేసీఆర్కి తెలంగాణని, కేసీఆర్ని ఈ రోజున పరిస్థితి అసలు విడదీసి చూడలేదు. అయితే 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు
ఈరోజు మనం 2023 ఈ జర్నీలో చూసుకుంటే అప్పుడున్నటువంటి ఆ అభిమానం సింపతి కావచ్చు ఇప్పుడు అదే విధమైనటువంటి ప్రజల్లో ఉందంటారా? లేకపోతే ఏదైనా చాలామంది చెప్తున్నది ఏంటంటే ప్రతి లీడర్కి ఒక గోల్డెన్ పీరియడ్ ఉంటుంది, పీక్ స్టేజ్ ఉంటుంది. అది కేసీఆర్ ఆల్రెడీ టచ్ చేసేశారు. ప్రస్తుతం ఉన్నదంతా కూడా డౌన్ఫాల్ ఉంది, కెరీర్ డౌన్ అవుతోంది, గ్రాఫ్ డౌన్ అవుతుంది అనేది పొలిటికల్ అనలిస్టులు కొంతమంది చెప్తున్నటువంటి మాట. మీరేమంటారు? ఈరోజు కేసీఆర్ గారి విషయంలో ఎట్లా ఉందంటే పరిస్థితి, ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా 2 వర్గాల వాళ్ళు చూస్తారు. ఒక వర్గం ఏమో కేసీఆర్ని ఒక్క మాట అంటే ఊరుకునేది లేదు అనే కోణంలో ఉన్నవాళ్ళు, ఇంకొక వర్గం ఏమో కేసీఆర్ని కొంచెం పొగిడినా ఒప్పుకునేది లేదు అనేవాళ్ళు. ఇద్దరు చూస్తుంటారు మన వీడియోని. సో అంటే అంత స్ప్లిట్ ఈరోజు కనబడుతోంది. 2014కు ముందు తెలంగాణ సమాజంలో పార్టీలకు అతీతంగా ఒకరిద్దరు కాంగ్రెస్ నాయకులు లేదా బీజేపీ నాయకులు ఇంకోరో బహిరంగంగా విమర్శించి ఉండవచ్చు, కానీ కెమెరాలు ఆఫ్ చేస్తే నేను చెప్పేది పార్టీలకు అతీతంగా మన తెలంగాణలోని జిల్లాలు గ్రామాలు అన్ని ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా కేసీఆర్ పట్ల ఒక సానుకూల దృక్పథమే ఉంది 2014లో. బట్ అది 2014కు ముందు మొత్తం ఉందా అంటే కాదు. 2001 నుంచి ఆయన పట్ల విపరీతమైన వ్యతిరేకత. ఆయనే చెప్తారు, నన్ను తిట్టని తిట్టు లేదు, అన్ని రకాల బూడిదలు ఇష్టం వచ్చినట్టు తిట్టారు నన్ను, నేను పడ్డన్ని తిట్లు ఎవడు పడుండడు ఈ రాజకీయాల్లో, బట్ స్టిల్ నేను ఆ పడి అయినా సరే నేను ఈ తెలంగాణ కోసం నిలబడ్డారని ఆయన చెప్పుకుంటారు. నిజమే అది ఒక రకంగా. ఆయన్ని ఈరోజు ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ పట్ల ఏవైతే విమర్శలు చేస్తున్నారో ఇవన్నీ 2009కి ముందు ఆయన మీద చేసినాయి. అన్నీ ఆయన తాగడం గురించి, ఆయన అలవాట్ల గురించి, ఆయన అహంకారం ఉందని, ఆయన ఇట్లుంటాడని అట్లుంటాడని సేమ్ థింగ్ 2009కి ముందు అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకులు, అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అప్పటి ఆంధ్ర ప్రాంత నాయకులు ఇదే పనిగా విమర్శించారు. ఈరోజు పాయింట్ ఏంటంటే ఆ రోజు ఆంధ్ర నుంచి ఎక్కువ విమర్శలు వచ్చేవి, ఈరోజు తెలంగాణలోనే విమర్శలు వస్తున్నాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్. 2009 తర్వాత 2014 వరకు ఆల్మోస్ట్ ఆ ఒక 4-5 ఏళ్ళు మాత్రం కేసీఆర్ని ఎవ్వరూ పెద్దగా తెలంగాణ సమాజంలో అంత తీవ్రత అనేది లేదు. బట్ తెలంగాణ సమాజంలోనే ఆ తీవ్రత రావడం అనేది నిజంగా కేసీఆర్ ఆలోచించుకోవాల్సిన విషయమే. సో ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటే మనం ఏదో అనలైజ్ చేసి ఇదేదో వీడికి ఏం తెలుసు అని కూడా అనుకోవచ్చు చాలామంది. బట్ స్టిల్ పాయింట్ ఏంటంటే మనకు నా దృష్టికోణంలో చూసి చెప్తున్న మాటలు ఇవి. తెలంగాణలో కేసీఆర్ అంటే విపరీతమైన వ్యతిరేకతను చూసాము, అక్కడి నుంచి విపరీతమైన సానుకూలతను చూసాము. ఒక రకంగా చెప్పాలంటే ఒక హై పీక్స్లోకి వెళ్ళిపోయి కేసీఆర్ ఎప్పుడు మాట్లాడతాడా ఎదురు చూద్దామనుకునే వ్యక్తులు బోలెడంతమంది. రేటింగ్స్కి పీభత్సమైన రేటింగ్స్ వచ్చేవి కేసీఆర్ ప్రెస్ మీట్ కానీ కేసీఆర్ సభని కవర్ చేస్తే. కేసీఆర్ సభలో ఆయన ఏం మాట్లాడతారో చూద్దామని తెలంగాణ సమాజం మొత్తం ఎదురు చూసేది, ఈవెన్ ఆంధ్ర సమాజం కూడా. ఎందుకంటే ఏం తిడతాడో చూద్దామనుకునే వాళ్ళు కూడా ఉండేది. సో అట్లాంటి కేసీఆర్ గారు అప్పుడు తెలంగాణ సమాజం ఎంతగా ఓనప్ చేసుకుందో ఈరోజు అక్కడ నుంచి కొంచెం తగ్గుతోంది అనడం మాత్రం వాస్తవం. అయితే జనరల్గా మాట్లాడుకునేది ఎంత బాగా పరిపాలించినా కూడా 2 సార్లు అధికారంలోకి వాళ్ళు వచ్చారు, 3వసారి వచ్చేసరికి సహజంగానే వచ్చేటువంటి ప్రజా వ్యతిరేకత ఇదా, లేకపోతే అతను తీసుకున్నటువంటి ఏమైనా కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తప్పిదాలు ఈ పరిస్థితి కారణం? సహజంగా వచ్చేటువంటి ప్రజా వ్యతిరేకత ఉంటుంది, ప్రభుత్వ వ్యతిరేకత. ఎగ్జాక్ట్లీ జనరల్గా ఇప్పుడు పాలిటిక్స్లో ఏంటంటే అండి, ఎమ్మెల్యే అవ్వడం వేరు, ఎమ్మెల్యే అయిన తర్వాత వేరు. ప్రభుత్వం ఫామ్ చేయకంటే ముందు వేరు, ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత వేరు. సో అధికారం అనేది ఎలా నిన్ను మారుస్తుంది అనేది చాలా కీలకమైన అంశం. సో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే జనరల్గా ఇప్పుడు ఒరిస్సా నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు అనుకుందాం. నవీన్ పట్నాయక్ గారు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన అధికారం అనే కాన్సెప్ట్లో ఆయన ఉంటాడో ఉండడో కూడా తెలియనట్టుగా ఆయన వ్యవహార శైలి ఉంటుంది, వైఖరి ఉంటుంది. కొంతమంది ఇప్పుడు లైక్ మోదీ గారు ఉన్నారు అనుకోండి, ఆయన అధికారంలోకి రావడం ఎలాగో ఆయనకు తెలుసు. అంటే పొలిటికల్గా రాజకీయాల్లో ఎలా పవర్లోకి రావడము అనేది ఒక కాన్సెప్ట్, అయితే పవర్లోకి వచ్చిన తర్వాత ఎలా గవర్నెన్స్ ఉండాలనేది ఒక కాన్సెప్ట్. ఈ రెంటిని మనం చాలా వరకు అర్థం చేసుకోరు. చాలామంది ఏం చేస్తారంటే అక్కడే తప్పు చేస్తూ ఉంటారు. పవర్లోకి రావడానికి ఎంతైతే శ్రమిస్తామో ఆ పవర్ని కాపాడుకోవడానికి అంతే శ్రమిస్తున్నామా అనే దగ్గర క్వశ్చన్ మార్క్. అక్కడే మన నిబద్ధత, నిజాయితీ లేదా మన చిత్తశుద్ధి, పట్టుదల ఆధారపడి ఉంటాయి. సో పవర్ని నిలుపుకోవడం అంటే ఎలా నిలుపుకోవాలి, నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏం చేస్తే నేను గెలుస్తాను అనుకోవడం కాదు, గవర్నెన్స్లో నా డిఫరెన్స్ చూపిస్తే ఆటోమేటిక్గా నేను గెలుస్తాను.
కేసీఆర్ గారి విషయంలో ఏమైందంటే కేసీఆర్ గారికి తెలిసినంతగా పవర్లోకి రావడం ఎలాగో నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఉన్న నాయకులు ఎవ్వరికీ తెలియదు. సరే, అంతకుముందు 2009కి ముందు పరిణామాలు వేరు, అప్పటి స్థితిగతులు వేరు, కాలమాన స్థితిగతులకు అనుగుణంగా మారిపోతుంది రాజకీయం. కేసీఆర్ గారికి తెలిసినంత షూర్గా ఎలా ఎలక్షన్ గెలవచ్చు, ఎలా పవర్ పాలిటిక్స్ మనకు ఉంటాయి, ఎలక్షన్ గెలవడం ఎలా అనే అంశానికి సంబంధించి ఆయన కూర్చొని హ్యాపీగా ఒక మంచి రోడ్ మ్యాప్ వేసుకొని వెళ్తాడు. అంత చాణక్యం ఉన్న వ్యక్తి. బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు చేస్తున్న పనులు ఎలా ఉండాలి అనే విషయంలో ఆయన కొన్ని పొరపాట్లు చేశారు. పొరపాట్లు ఏంటి అని అంటే ఆయన చేసిన పని ఏంటంటే బేసికల్లీ ఆయన వచ్చిన క్రమాన్ని గమనిస్తే మీరు 2001 నుంచి 2009 2014 వరకు ఆయన వచ్చిన క్రమాన్ని గమనిస్తే ఏదైతే క్రమంలో ఆయన ఉద్యమాన్ని నడిపి ఒక అధికారంలోకి రాగలిగే స్థాయికి తీసుకురాగలిగాడు, ఆ ఉద్యమాన్ని నడిపించిన విధానంలో ఏవేవైతే అంశాలు ఉన్నాయో ఆ కీలకమైన అంశాలన్నింటినీ ఆయన క్లియర్ చేశాడు. ఇంకెవరికి ఆ అవకాశం లేకుండా చేశాడు. మామూలుగా మావోయిస్టులు ఇదేదో చెప్తూ ఉంటారు జనరల్గా, ఒక దళం నడుస్తూ వెళుతూ ఉంటే చివరిగా వచ్చే వ్యక్తి ఒక చెట్టు మండ ఒకటి కట్టుకొని పోతాడు అని అంటారు. సో దట్ ఏంటంటే అడుగులు కనిపించకుండా నెక్స్ట్ వాళ్ళకి అని, అంటే అడుగుల్ని క్లియర్ చేయడం. నిజంగా మండ కట్టుకుంటాడో లేదో నేను ఎప్పుడు చూడలేదు, నాకు తెలియదు. బట్ నెక్స్ట్ వచ్చేవాడికి ఆ అడుగులు తెలియకుండా ఉండడం అనేది చాలా కీలకమైన అంశం. అయితే కనుక కేసీఆర్ గారు వచ్చిన పంథ అలాగే సాగింది. 2001 నుంచి వచ్చిన క్రమంలో ఆయన ఏం చేశారు, ఒక నిరసన, ఒక ఉద్యమము, ఒక ప్రజా ఉద్యమాన్ని బిల్డ్ చేయడము. ఆ ప్రజా ఉద్యమాన్ని బిల్డ్ చేసే క్రమంలో ఎవరు కీలకమైన పొజిషన్లో ఉంటారు, ఎవరు దీన్ని అణిచివేయగలరు? ప్రభుత్వం అణిచివేయగలదు. ప్రభుత్వంలో ఎవరు కీలకంగా? పోలీస్ వ్యవస్థ. దట్ పోలీస్ వ్యవస్థను ఆయన ఫస్ట్ క్లియర్ చేశాడు. సో స్ట్రాంగ్ చేశాడు. తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ ఆయన తీసుకున్న నిర్ణయాల్లో కీలకమైన నిర్ణయం పోలీస్ వ్యవస్థ. పోలీస్ యంత్రాంగాన్ని ఆయన స్ట్రాంగ్ చేసేసాడు. ఆయన దానికి కావాల్సిన ఫస్ట్ నాకు తెలిసి ఇన్నోవాలు అని ఇవ్వడము. సో వాళ్ళకి ఇక ఫుల్ పవర్స్ అన్నమాట. ఇంకెవ్వరూ డిసెంట్ రాకుండా చేయడం నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కడెక్కడైతే ఉద్యమానికి సంబంధించినటువంటి గొంతుకలు ఉంటాయో, ఎక్కడెక్కడైతే ఎవరైతే కీలకమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళెవరూ ప్రజాబాహుళ్యంలో ప్రతిపక్ష పాత్ర పోషించడానికి వీలు లేకుండా వాళ్ళందరూ అంటే ప్రతిపక్ష పాత్ర పోషించగలిగే స్థాయి ఉన్న వ్యక్తులు ఎవరు ప్రతిపక్షంలో ఉండడానికి వీల్లేదు, అధికార పక్షంలోనే ఉండాలి. రకరకాల పొజిషన్స్ ఉంటాయి, ఏ పొజిషన్లో అయినా కావచ్చు. ప్రతిపక్ష వాయిస్ నాకు బయట ఉండి మాట్లాడడం కాదు, మీరు లోపలికి వచ్చేసేయండి, మాట్లాడడానికి అవకాశం ఉండదు. సో ఈ మేక్స్ ఇట్. సో అట్లా చాలామంది నాయకులు వచ్చేసారు. అండ్ నెంబర్ 3, ప్రతిపక్షం అనే కాన్సెప్ట్ నీకు ఎప్పుడు బయట ప్రతిపక్షం ఉన్నా కొద్దీ నాకు 63 సీట్లు గెలిచారు ఆయన 2014లో. 63 సీట్లలో దీన్ని ఎన్ని రోజులు కాపాడుకోవాలి నేను? 10 మంది 15 మంది ఓ 3 దగ్గరంటే మళ్ళీ ప్రభుత్వం ఇబ్బందులు ఉంటుంది. ఇవన్నీ కాదు, అసలు అపోజిషనే మనం క్లియర్ చేద్దాం అనుకున్నారు. మొత్తం క్లారిటీ ఆయన అందరినీ తీసేసుకున్నారు. ఒక 90 వరకు నెంబర్ తీసేసుకొని పోయి ఇప్పుడు నేను సేఫ్, నౌ ఐ కెన్ ప్లే మై గేమ్ అనుకున్నారు. సో ఇట్లా అంటే ఆయన వచ్చిన క్రమంలో ఏవేవైతే ఇష్యూస్ ఉన్నాయో, ఆయన పైన ఏవైతే ప్రలోభాలు నడిచాయో, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ అసలు లేకుండా ఒక పెద్ద చీలిక వచ్చే ప్రయత్నం చేశారు. అది చాలామందికి తెలుసు. సో రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రయత్నం కావచ్చు, తెలుగుదేశం పార్టీ చేసిన ప్రయత్నం కావచ్చు, అనేక ప్రయత్నాల మధ్య వచ్చాడు. కాబట్టి నేను ఇంకెవరు ఆ ప్రయత్నం చేయడానికి వెళ్ళలేదు నా విషయంలో, సో నేనే ఆ ప్రయత్నం చేసేస్తాను, క్లోజ్ చేస్తాను అనుకున్నారు. సో అట్లా ఆయన చాణక్య దీంట్లో ఏది కూడా తప్పొప్పులు ఉండవండి. పాలిటిక్స్ యుద్ధం, ఇది యుద్ధంలో గెలుపోటములు ఉంటాయి, దానికి కావాల్సిన వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉంటాయి. ఇది అర్థమైతే ఆ పరిణతి ఉన్న వాళ్ళకి మాత్రమే మనం చెప్పేది అర్థమవుతుంది. సో తప్పొప్పులు అని అంటే డెఫినెట్లీ అదే పని ఇంకొక పార్టీ కూడా చేస్తుంది, ఏ పార్టీ అయినా అదే చేస్తుంది. పవర్ గేమ్, నథింగ్ ఎల్స్. సో ఆ పవర్ గేమ్ బాగా ఆడగలిగాడు. బట్ ఎట్ ద సేమ్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏవైతే హామీలు ఇచ్చాడో, ఏవైతే మాట్లాడాడో, కొన్ని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో ఆయన్నే కాంట్రడిక్ట్ చేస్తూ వ్యవహార శైలి వచ్చింది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు ఆయన్నే చాలా వరకు మార్చుకుంటూ వచ్చిన పరిస్థితులు అనేక సందర్భాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇటుక ఉద్యోగం కావచ్చు, దళితుడిని సీఎం చేస్తా ఉండడం కావచ్చు, ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఉన్నాయి కొన్ని, ఏమైనా కావచ్చు, చాలా ఉన్నాయి. అంటే హామీలు మాత్రమే కాదు, మాట్లాడిన వ్యాఖ్యలు కూడా. 2018కి ముందు అసెంబ్లీ సాక్షిగా నరేంద్ర మోదీని విపరీతంగా పొగిడారు ఆయన. 2019 తర్వాత నరేంద్ర మోదీని విపరీతంగా తిడతాడు ఆయన. పారాసిటమాల్ వేసుకుంటే కరోనా పోతుందని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఆయన. బట్ ఎట్ ద సేమ్ టైం ఆయన్నే అసలు ఏమనుకుంటున్నారు, అసలు ఇది పెద్ద మహమ్మారి, మీరు ఏమనుకుంటున్నారంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అంటే కేసీఆర్ గారు తను మాట్లాడిన మాటని తానే కాంట్రడిక్ట్ చేసినప్పటికీ తనకు ఇంకా ప్రజా మద్దతు అనుకున్న మేర తగ్గలేదన్నది నా అభిప్రాయం.
ఓకే. ఎందుకు అంటే దానికి కారణం ఏంటంటే ఆయన లెగసీ, ఆయన అంతకు ముందు చేసిన ఒకటి ఉంది చూసారా, ఒక సాధించిన విజయం ఉంది చూసారా, ఆ విజయం ఇప్పటికీ కేసీఆర్ గారిని నడిపిస్తోంది. అప్పుడు చేసినటువంటి ఎఫర్ట్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ రోజుకి కూడా కేసీఆర్ పట్ల వ్యతిరేకతన, ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకతన అనే చర్చ కూడా నడుస్తోంది. ఇప్పుడు నిజంగా మాట్లాడితే ఈరోజు కేసీఆర్ ఇప్పటిదాకా ఆయన వెళ్ళట్లేదు, అట్లాంటి ఆలోచన కూడా చేస్తున్నాడో లేదో నాకు తెలియదు, కానీ నిజంగా కేసీఆర్ కనుక ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో దగ్గరికి వెళ్ళి అసలు అవన్నీ మర్చిపోండి, నేను మీ కడుపులో తలకాయ పెడుతున్నా అనుకోండి, మీరు అవన్నీ కాదు, నేను మీకోసం పని చేస్తున్నా కదా అని చెప్పి ఆయన స్టైల్లో కనుక ఆయన కమ్యూనికేట్ చేయగలిగితే ఎంతో కొంత ఓట్లు కూడా టిల్ట్ అవుతాయి, ఆయన పట్టుల వ్యతిరేకత కూడా పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఆయన చేస్తాడా అనేది క్వశ్చన్. బికాజ్ ఆయనకున్న ఆ స్టేచర్కి ఒకసారి ఒక పొజిషన్కి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ కిందకి దిగుతాడా, అది దట్ ఈస్ హిస్ ప్రాబ్లం, ఆయన వ్యూహం, అది మనకు తెలియదు. సరే, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఇంకెన్నో నెలలు, 5-6 నెలలు, అవును, ఇలాంటి టైంలో అందరూ మాట్లాడుకునేది హ్యాట్రిక్ కొట్టడం సాధ్యమా అనేది సామాన్యుల దగ్గర నుంచి అందరూ డిస్కస్ చేసుకునేటువంటి. దీనికి కేసీఆర్ గారి గురించి చెప్పే ముందు నేను ఒక విషయం చెప్తాను. బేసికల్లీ అమిత్ షా చాణక్యాన్ని చదివిన వాళ్ళకి నేను ఇది చెప్తున్నానంటే చాలా నాకు కూడా విచిత్రంగానే ఉంది ఒక రకంగా చెప్పాలంటే. సున్జు అనే ఒక యుద్ధ నిపుణుడు ఉంటాడు చైనాకు సంబంధించి. సున్జు ఒక మాట చెప్తాడు, ఇఫ్ యువర్ అపోనెంట్ ఈజ్ టెంపర్మెంటల్, సీక్ టు ఇరిటేట్ హిమ్, pretend to be weak that he may grow arrogant, attack him where he is unprepared, appear where you are not expected. ఇది సున్జు వ్యాఖ్య. అంటే అర్థం ఏంటంటే, నీ అపోనెంట్ టెంపర్మెంటల్గా కనిపించాడు అనుకోండి, కొంచెం ఫాస్ట్గా ఎమోషనలైజ్ అయ్యే వ్యక్తి అనుకోండి, ఆయన్ని ఇరిటేట్ చేయండి, నీ అపోనెంట్ చాలా తప్పులు చేస్తాడు. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం నువ్వు వీక్గా ఉన్నట్టు కనిపించు, సో దట్ ఇంకా ఎక్కువ అరగెంట్గా మారుతాడు. ఇది సున్జు యుద్ధ సూత్రం. నీ అపోనెంట్ని ఢీకొనాలంటే, నువ్వు ఎలా నీ శత్రువుని నువ్వు యుద్ధంలో గెలవాలంటే నువ్వు చేయాల్సింది ఇది అనేది సున్జు యుద్ధ సూత్రం. ఇది తూచా తప్పకుండా అమలు చేయడం. సున్జు యుద్ధ సూత్రాన్ని, ఆర్ట్ ఆఫ్ వార్ని ఔపోసన పట్టిన వ్యక్తి ఎవరైనా భారతదేశంలో ఉన్నారు అని అంటే అది అమిత్ షా. అండ్ హీఈస్ డూయింగ్ ద సేమ్ అండ్ హీఈస్ ఇంప్లిమెంటింగ్ ఇట్ అండ్ కేసీఆర్ ఈస్ పేయింగ్ ఫర్ దట్, నా దృష్టికోణంలో. సో కేసీఆర్ ఈరోజు అపోనెంట్గా కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఆయనకు కొంచెం టెంపర్మెంటల్ కూడా, ఎమోషనల్ కూడా. అసలు ఎవడయ్యా నువ్వెవడు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నావు అని ఒక దాన్ని ఏమంటారు, దాన్ని అహంకారం అంటారా లేకపోతే అతి విశ్వాసమా ఆత్మవిశ్వాసమా తెలియదు నాకు. బట్ ఒక రకమైనటువంటి ఒక భావనలో ఉంటాడు. నేను కదా ఇన్ని సంవత్సరాలకు వెళ్ళి తెలంగాణను తీసుకొచ్చి తెలంగాణ కళ సాకారం చేసిన వ్యక్తిని నువ్వెవరు అసలు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అన్నట్టుగా ఉంటుంది అపోనెంట్ చూసి. అతను వచ్చి తిడుతున్నాడు అనుకోండి, నిన్ను గట్టిగా మాట్లాడుతున్నాడు అనుకోండి, నేను అపోనెంట్ నిన్ను మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా నా అరెగెన్స్ పెరుగుతుంది, ఇంకా నా అరెగెన్స్ పెరుగుతుంది. సో దట్ నేను తప్పులు చేస్తా తెలియకుండానే. ఆ తప్పులు కేసీఆర్ గారు చేస్తున్నారు, నెంబర్ 1. నెంబర్ 2, ఇంకా ఇందాక నేను చెప్పిన దాంట్లో కీలకమైన విషయం, కేసీఆర్ గారి భావజాలం ఏంటంటే, కేసీఆర్ గారు అనే కాదు జనరల్గానే కాంగ్రెస్ లేదా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక వైఖరి అది. అదేంటంటే దాన్ని అపోనెంట్ పార్టీలు దొరతనం అంటాయి, బట్ నేను అంత హార్ష్ వర్డ్ యూజ్ చేయను. నా ఉద్దేశం ఏంటంటే ఒక రకమైనటువంటి ఫ్యూడల్ భావజాలం. ఫ్యూడల్ అనే మాట నెగటివ్ అయిపోయింది, కానీ ఫ్యూడల్ అంటే ఒక నియంతృత్వ ధోరణి ఉంటుంది చూసారా. నేను ఇంత స్థాయిలో ఉన్న వ్యక్తిని ఏంద్రా బాబు అసలు మీరంతా అనే ఒక భావన ఉంటుంది చూసారా. ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎదురుగా వాళ్ళకి, అంటే ఆ ఫ్యూడల్ మైండ్ సెట్కి ఏముంటుందంటే అండి, ఒక మహిళ ఎవరైనా గట్టిగా మాట్లాడుతున్నారు అనుకోండి, యాక్సెప్టెన్స్ లెవెల్ తక్కువ ఉంటుంది, తట్టుకోలేరు. ఒక బీసీ వర్గాల నుంచో, చిన్న తరగతి నుంచో, ఒక మధ్యతరగతి నుంచో, దిగువ మధ్యతరగతి నుంచో వచ్చిన వ్యక్తి ఎవరైనా గట్టిగా విమర్శిస్తే తట్టుకోలేరు, చాలా సీరియస్గా రిటాలియేషన్ ఉంటుంది. సో దట్ ఆ మెంటాలిటీలో ఉన్న వ్యక్తి, అట్లాంటి ఒక ఆలోచనల్లో ఉన్న నిమగ్నమైన, నిజంగా కేసీఆర్ గారు అది కాదు. 2014కి ముందు కేసీఆర్ అది కాదు. 2014కి ముందు కేసీఆర్ అనేక మందితో కలిసి సబ్బండ వర్ణాలని కలిసి సబ్బండ వర్గాల మధ్య నిలబడ్డటువంటి వ్యక్తి, అందరూ ఓన్ చేసుకున్నటువంటి వ్యక్తి, అందరితో కలిసినటువంటి వ్యక్తి. అండ్ దట్టు తెలంగాణ విషయంలో, తెలంగాణ మ్యాప్ మనం ఇప్పుడు చూస్తే, మ్యాప్లో పలానా జిల్లాలో పలానా ఊర్లో పలానా కాలువ ఉంది, పలానా చెరువు ఉంది, పలానా డ్యామ్ కట్టాలి, పలానా దగ్గర పలానా వాళ్ళ సామాజిక వర్గం సంఖ్య ఎక్కువ అని
ఇట్లా నంబర్లతో చెప్పగలిగేటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ తెలంగాణకు సంబంధించి. అంటే డెమోగ్రఫిక్స్ కానీ ఎనీథింగ్, టెరైన్స్ గిరైన్స్ ఎవ్రీథింగ్. సో అట్లాంటి వ్యక్తి. సో 2014కు ముందు ఆయన అన్నిటినీ కలుపుకొని వెళ్ళే ఒక మనస్తత్వంతోనే ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఎవరు కూడా ఏదో ఆయన కాస్ట్ని బేస్ చేసుకొని చూడలే నిజంగా చెప్పాలంటే. ఆ టైంలో కొంతమంది చూసి ఉండవచ్చు పొలిటికలీ, బట్ నిజంగా అయితే చూడలే, సమాజం చూడలే ఆ లెవెల్లో. బట్ ఈరోజు సమాజం అదే వ్యక్తి ఒక ఫ్యూడల్ మెంటాలిటీలో ఉన్న వ్యక్తి అయితే గనక ఒకవేళ ఆ స్థాయికి వెళ్ళిపోతే ఒక మహిళ ఏదైనా మాట్లాడితే, ఇప్పుడు మహిళా గవర్నర్ని పెట్టారు. సో తెలియకుండానే ఆయన గవర్నర్ వ్యవస్థ అనేది పక్కన పెట్టేశారు. ఆయన వ్యక్తిగతంగా ఆయన వెళ్ళిపోతున్న సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు. అసలు ఎందుకు ఆయన తగ్గాలి నిజంగా చెప్పాలంటే? హీస్ డూయింగ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్. నెంబర్ 2, సంజయ్ గారు లాంటి వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నారు అనుకో, సంజయ్ ఎవరు మాట్లాడడానికి అని ఒక ఫీలింగ్ వస్తుంది. సో నీకు ఇంకా అసలు నా విజినిటీలో ఉండేవాడు, నా స్థాయిలో ఉండే రాజే ఉండాలి, ఇంకెవడు మాట్లాడితే ఎలా కుదురుతుంది అనే భావనలో కేసీఆర్ వెళ్ళేసరికి సమస్య ఆయన్నే అనేక నెగటివిటీని, అనేక రకాలైన నెగటివిటీని కొని తెచ్చుకున్నట్టు కనపడుతోంది. సో ఆయన నిజంగా చేయాల్సిన పని ఏంటంటే, సో అమిత్ షా కానీ లేకపోతే బీజేపీ కానీ చేస్తున్న వ్యూహాల్లో ఆయన చిక్కుకుంటున్నాడేమో అనేది నా అభిప్రాయం. ఎట్లాంటి వ్యూహము అని అంటే, తెలియకుండానే ఇప్పుడు కేసీఆర్ ఇంతకుముందు మాట్లాడేదండి 2018కి ముందు వరకు కూడా, 19 వరకు 20 వరకు కూడా మాట్లాడేది ఆయన యాగాలు చేసిన విధానం, ఆయన హిందూ ధర్మం గురించి మాట్లాడిన విధానం, స్వామీజీలని ముఖ్యంగా చిన్నజీయర్ స్వామి వారిని తన చైర్లో, ముఖ్యమంత్రి చైర్లో కూర్చుండబెట్టిన ఏకైక గట్స్ ఉన్నవాడు. నిజంగా చెప్పాలంటే ఏ నాయకుడు చేయడు అట్లాంటిది. ఎందుకంటే సెక్యులర్ గవర్నమెంట్కి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండేటువంటి వ్యక్తిని ఒక యతీశ్వరుడు, ఆయన డౌట్ అక్కర్లే, చిన్నజీయర్ స్వామి వారిని కూర్చుండబెట్టండి నాలాంటివాడైతే ఖచ్చితంగా మంచిదే అని అంటాను, దాంట్లో డౌట్ అక్కర్లే. బట్ ఓవరాల్గా సమాజంలో అట్లాంటి భావన ఉన్న టైంలో ఆయన తీసుకొచ్చి కూర్చుండబెట్టారు. అట్లాంటి వ్యక్తికి మళ్ళీ దూరం అయిపోయిన విధానం ఉంది చూసారా. ఇవన్నీ స్ట్రాటజికల్ మిస్టేక్స్ ఏమో ఒకటి. అండ్ ఇంకోటి, ఆయన ఏదైతే హిందూ ధర్మం గురించి మాట్లాడిన విధానం, నాకంటే హిందూ ఎవడు అని ఆయన మాట్లాడిన విధానం కావచ్చు, అదే వ్యక్తి నోటి నుంచి హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్న విధానం కావచ్చు. సో అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్మ్ అయ్యేసరికి ఆటోమేటికల్లీ బీజేపీకి ఊపును పెంచినాడు కేసీఆర్. బీజేపీ ఏదైతే మాట్లాడుతోందో దానికి భిన్నంగా నువ్వు మాట్లాడుతున్న కొద్దీ ఆటోమేటిక్గా బీజేపీ పెరుగుతుంది. కేసీఆర్ గారి ఆలోచనలో తెలియకుండానే ఆయన ఏం చేసిన తప్పులు, ఇప్పుడు బీజేపీకి ఏదైతే నిజంగా బీజేపీ ఇక్కడికి వస్తుంది అన్నప్పుడు ఆయన ఇంకా హిందుత్వ పాలిటిక్స్ ఎక్కువ చేసి ఉంటే, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ చేసింది అదే. నువ్వు జై శ్రీరామ్ అంటే నేను జై హనుమాన్ అన్నాడు, హనుమాన్ చాలీసే చదివాడు. సో నేను హనుమంతుని భక్తుని కాదా అన్నాడు. సో వీళ్ళు అదే అంటున్నారు, బట్ అనడం వేరు, బయటకు కనిపించడం వేరు. నువ్వు ఎక్కడో స్టాండప్ కమీడియన్ వీరదాసో ఎవరినో తీసుకొచ్చేసి మునావర్ ఫారూక్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఏంటి? అది ఎవరు చేస్తారు అని అంటే అది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయం బయట. అండ్ ఎక్కడో రోహిత్ వేముల విషయంలో ఒక్క మాట మాట్లాడలేదు కేసీఆర్. మీకు గుర్తుంటే గతంలో రోహిత్ వేముల విషయంలో ఒక్క మాట మాట్లాడలేదు. ఆ రోజు రోహిత్ వేముల విషయంలో ఒక్క మాట మాట్లాడనప్పుడు ఆయనకు మద్దతు ఉంది సమాజం నుంచి. బట్ ఈరోజు అట్లాంటిదే ఏదైనా ఇష్యూ జరిగితే కేటీఆర్ గారు ఫస్ట్ ట్వీట్ చేస్తారు. సో నువ్వు కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్టుల ఐడియాలజీలోకి వెళ్ళి బీజేపీతో కొట్లాడాలనుకుంటున్నావు, ఆటోమేటిక్గా బీజేపీ పెరుగుతుంది, నీ అపోనెంట్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. అండ్ అదే జరుగుతుంది కూడా, మీకు కనబడుతుంది. నాకు తెలిసి మీకు చూడండి, కమ్యూనిస్టులతో కలుస్తావు అండ్ ఎంఐఎం పార్టీతో కలుస్తావు. సో వాళ్ళిద్దరిని పెట్టుకొని నువ్వు హిందూ అంటే ఎలా నమ్ముతావు అంటారు. సో ఆటోమేటిక్గా ఇవన్నీ బీజేపీకి అడ్వాంటేజ్. ఎగ్జాక్ట్లీ. మనం ఒప్పుకోకపోయినా ఈరోజు ప్రజల్లో రాముడి పట్ల, కృష్ణుడి పట్ల, లేదా దేవుడి పట్ల, ఇంకొకటి సనాతన ధర్మం పట్ల ఒక బాధ్యత, ఒక రకమైనటువంటి నమ్మకము, దాన్ని ఆకలింపు చేసుకోవాలి, ఆచరించాలనే ఒక దృక్పథం ఏర్పడ్డది. ఇది దేశం మొత్తం ఉన్న మూడు. నువ్వు దానికి అనుగుణంగా నువ్వు ఉండాలా, నువ్వు దానికి వ్యతిరేకంగా ఉండాలనుకుంటావా? అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి 100%. దట్ ఈస్ అది అందుకే ఇప్పుడు మీరు అన్నారు కదా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏం జరుగుతుంది అని అంటే, డెఫినెట్లీ ఇది భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పెరుగుతుంది. కేసీఆర్ గారు గతంలో ఉన్న కేసీఆర్ గారు అలాగే ఉంటే ఈరోజు బీజేపీ కొంచెం కష్టం అవ్వచ్చు. సో మార్పు వచ్చింది. అది ఏ మేరకు వచ్చింది? ఒకవేళ సింగిల్ లైన్లో మనం చెప్పాలనుకుంటే, పర్సంటేజ్ చెప్పాలనుకుంటే ఏమైనా చెప్తారా? 50-50, 60-40 అలాగే? అలా ఏం లేదండి, మనం చెప్పలేము. దట్ ఈస్ నాట్ యాక్చువల్, చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటున్నా అంటే కేసీఆర్ ఇందాక నేను ఒకటే మాట అన్నాను, కేసీఆర్ కాదు ఈరోజు ఎలక్షన్ నడుపుతున్నది. ఈరోజు ఎలక్షన్ నడుపుతున్నది కేటీఆర్. ఈరోజు
నేరేటివ్స్ బిల్డ్ చేస్తున్నది కేసీఆర్ అని నేను అనుకోవట్లేదు. ఈరోజు నేరేటివ్స్ బిల్డ్ చేస్తున్నది కేటీఆర్ అండ్ హిస్ టీమ్. అండ్ కేటీఆర్ అండ్ హిస్ టీమ్ ఏదైతే వెల్త్ క్రియేటర్స్ ఉన్నారో, ఇప్పుడు నువ్వు అంబానీ, అదానీ, దేశవ్యాప్తంగా ఏదైతే బీజేపీని ఇరుకున పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారో అవేవి బీజేపీని ఇరుకు పెట్టలేవు. అది అందరికీ తెలిసిన విషయమే. దేశంలో చూడండి మీరు, అంటే నేను ఈరోజు చెప్తున్న మాట నేను ఏదో ఊరికే అనట్లేదు. దేశంలో మోదీ లేదా బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి అనేక మంది, ఇప్పుడు లైక్ ప్రతిపక్షాల నుంచి వస్తున్న వాయిస్లోనే వీళ్ళందరూ మాట్లాడుతున్న ఏవి ఎజెండాగా ప్రజలు స్వీకరించట్లేదు. అంబానీ, అదానీ అసలు ఎజెండా కాదు, రాజకీయ ఎజెండా కాదు. అంబానీ, అదానీ అంటే ఇక్కడ ఇంకొక ఇద్దరు పెద్ద బడా వ్యాపారవేత్తలు కేసీఆర్ గారి పక్కన లేరా అనే ప్రశ్న వస్తుంది ఇమీడియట్లీ. దాన్ని ఇక్కడ సో మీరు చెప్పలేదు. హిందుత్వ అన్నారనుకోండి, ఇంత కాషాయీకరణ చేస్తున్నారని అనుకోండి, ఏమైతే తప్పేంటి అనే భావన ఈరోజు ప్రజల్లో ఉంది. సో మనం కొన్ని అంటే జనరల్గా ఇప్పుడు మనం ప్రత్యేక హోదా గురించి నేను గతంలోనే అన్నాను. ప్రత్యేక హోదా అంటుంటే చంద్రబాబు గారు అదే ట్రాప్లో పడ్డారు. యాక్చువల్లీ సీరియస్లీ ప్రత్యేక హోదా అనేది ఎజెండాలో ఉందా? ఈరోజు ఎజెండాలో ఉందా? మరి నీకు కొన్ని నేరేటివ్స్ ఉంటాయండి, కొన్ని ఎలక్షన్స్ని నడిపించే నేరేటివ్స్ ఉంటాయి. ఎలక్షన్స్ని నడిపించే నేరేటివ్స్లో కేసీఆర్ గారు చాలా కీలకమైన వ్యక్తి. 2018లో ఒక్క నేరేటివ్ మొత్తానికే మార్చేసింది. చంద్రబాబు వచ్చాడు లేదా వీళ్ళందరూ విజయవాడకి వెళ్తున్నారు, ఇప్పుడు ఎంత విజయవాడ డిసైడ్ చేస్తుంది మిమ్మల్ని అన్న ఒక్క నెరేటివ్ మార్చేసింది తెలంగాణలో. సో దట్ నెరేటివ్ మ్యాటర్స్. సో ఈరోజు నువ్వు బీజేపీతో ఒక సమూజ్జిగా నువ్వు నీ ప్రయత్నం జరగాలి అని అంటే కనుక, సో యూ షుడ్ హ్యావ్ ఇంకా ప్రామినెంట్గా ఉండే ఒక నెరేటివ్ ఉండాలి. ఆ నెరేటివ్ ఏది ఐ డోంట్ నో, ఈరోజు తెలియదు. ఈరోజు వాళ్ళు అనుకుంటున్న నెరేటివ్స్ అన్నిటికీ సమాధానాలు ఆటోమేటిక్గా వస్తాయి. సో ఇప్పుడు కవిత ఇష్యూ ఉందనుకోండి, కవిత ఇష్యూలో ఈడీ ఇట్లా చేస్తుంది, ఐటీ ఇట్లా చేస్తుంది, దాడులు చేస్తున్నారు, రాజ్యాంగబద్ధమైన సంస్థలు, ఇవన్నీ అన్నావు అనుకోండి, నువ్వెంత ప్రజల్లోకి వెళ్ళి కొట్లాడితే అంత ప్రజల్లోకి వెళ్ళి బీజేపీ కొట్లాడుతుంది. ఘర్షణ, ఫ్రిక్షన్ ఇద్దరికీ లాభం చేస్తుంది. ఘర్షణ క్రియేట్ అయింది అంటే ఆటోమేటిక్గా బీజేపీ పెరుగుతుంది. ఎందుకు పెరగదు? మమతా బెనర్జీ చేసింది అదే. బీజేపీ ఆటోమేటిక్గా పెరుగుతూనే వచ్చింది. అఫ్కోర్స్ అధికారంలోకి వచ్చేంత వచ్చిందా లేదా అది వేరే, అది లాస్ట్. సో నా అజంప్షన్ ఏంటంటే కేసీఆర్ ఈజ్ లైక్ ఆయన ఒక రాజనీతిజ్ఞుడు, చాణక్యుడు. 100% ఆయనకున్న తెలివితేటలు వేరు. ఆయనకు తెలంగాణ డెమోగ్రఫిక్స్, తెలంగాణ జియోగ్రఫికల్గా తెలంగాణ ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి అండ్ సామాజికంగా ఉన్న సమస్యలు ఏంటి, రాజకీయంగా ఏ ఎత్తుగడలు చేయొచ్చు, ఎవ్రీథింగ్ హీ నోస్. ఓన్లీ థింగ్ ఈజ్ కొంచెం ఆయన కరెక్ట్ క్లారిటీతో కొంచెం నిర్ణయాలు వస్తుంది. పాత కేసీఆర్ అంటే ఈరోజు కష్టం. పాత కేసీఆర్ రాడు. ఇప్పుడున్న కేసీఆరే తనను తాను మార్చుకునే విధంగానే ఉండాలి. లేదు అనంటే యాక్చువల్లీ కేసీఆర్ అని కూడా నేను అనట్లేదు, బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ ద పవర్ సెంటర్ దాదాపుగా వేరే వైపు మారింది నాకు తెలిసి. ఇప్పుడు ఆ పవర్ సెంటరే కీలకం, ఏ పవర్ సెంటర్ ఉంటుంది అనేది. ఇఫ్ నిజంగా కేటీఆర్ క్లిక్ అయ్యాడు అనుకోండి, డెఫినెట్లీ విల్ బీ ఇంకో పెద్ద లీడర్గా మారుతాడు. ఇఫ్ క్లిక్ కాలేదనుకోండి, ఓవరాల్గా బీఆర్ఎస్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దట్స్ అ పాయింట్. టైగర్ అయితే ఇప్పుడు ఈ మధ్యనే ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా రూపాంతరం చెందింది, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారింది. అయితే ఇక్కడ తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు, ఇక్కడ ప్రజల మనస్తత్వం ఇవన్నీ వేరు. పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి యాక్సెప్టెన్స్ ఉంటుందా అనేది ఒక పెద్ద సందేహం, క్వశ్చన్ మార్క్. అది రాణించగలుగుతారా, లేదంటే కేవలం ఇదంతా ఇక్కడ వస్తున్నటువంటి కుటుంబ పాలన అనేటువంటి విమర్శ కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, వీటన్నిటి నుంచి ప్రజల యొక్క మైండ్ సెట్ని డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారా? బీఆర్ఎస్ అనే పేరు మార్చుకున్నంత మాత్రాన జాతీయ పార్టీ కాదండి. కేసీఆర్ గారు కూడా తెలియదు కాదు, తెలుసు, ఆయనకు చాలా క్లియర్గా తెలుసు. కేసీఆర్ గారు ఏమనుకుంటున్నారంటే గోల్ పోస్ట్ని మార్చడం అంటారు. మామూలుగా స్ట్రాటజీలో ఎలా ఉంటుందంటే గోల్ పోస్ట్ని మార్చాలి. ఇప్పుడు గోల్ పోస్ట్ ఏంటి? కేసీఆర్, ఆయన పట్ల అవినీతి, ఆయన వ్యతిరేకత, అంతే కదా. టీఆర్ఎస్ వ్యతిరేకత, ఈ రెంటికి మధ్య సమరం ఒకవేళ తెలంగాణ రాజకీయం అయితే. టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత అంటే రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఒకవైపు ఉంటే, దీన్ని గోల్ పోస్టు మార్చి కేంద్ర ప్రభుత్వం పట్ల వ్యతిరేకత అని మనం చేయగలిగితే కొంచెం మనకు వెసులుబాటు ఉంటుంది గెలవడానికి, రైట్? ఈజీగా బయటపడగలుగుతాం అనేది ఒక ఆలోచన. సో రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకత, కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకత,
ఈ రెండిటికి మధ్య ఒక వార్. సో అదే ప్రయత్నం కేటీఆర్ రెగ్యులర్గా చేస్తున్నారు. కేటీఆర్ కానీ ఆ సిస్టమ్ మొత్తం చేస్తున్నది అదే. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకత గురించే మాట్లాడుతూ వస్తున్నారు రెగ్యులర్గా. అంబానీ, అదానీ గురించి, లేకపోతే ప్రైవేటైజేషన్ గురించి, ఇంకోటి పెట్రోల్ డీజిల్ గురించి, వాటెవర్. సో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకత, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత, ఈ రెండు అంశాలకు సంబంధించి ఎలక్షన్స్ చేయాలనుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకతని కొంచెం సబ్సైడ్ చేయడానికి అవకాశం ఉంటుందనేది కేసీఆర్ గారి ఆలోచన అయి ఉంటుంది. సో దానికోసం టీఆర్ఎస్ అన్నాం అనుకోండి, తెలంగాణ రాష్ట్ర సమితి బీజేపీని ఎలా ఢీకొంటుంది, నువ్వు తెలంగాణకే కన్ఫైన్ కదా అనేస్తారు. సో అట్లా కాదు, నేను అసలు బీజేపీనే పక్క జరిపేస్తాను, నేను అసలు మోదీయే తప్పు చేస్తున్నాడు, ఆయన్నే పక్క జరిపేయగలుగుతాను అన్నప్పుడు నాకు టాకింగ్ పాయింట్స్ పెరుగుతాయి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు. కంట్రీ అటెన్షన్ కూడా కొంత కేసీఆర్ మీద పడే అవకాశం. కంట్రీ అటెన్షన్ ఏం లేదండి, ఆయన తెలుసు అది. కంట్రీ అటెన్షన్ ఏమన్నా ఉందా చెప్పండి? కవిత ఇష్యూ అయినా, లేకపోతే ఇంకోటి అయినా, ఇంకోటి బీఆర్ఎస్ గురించి జాతీయ మీడియాలో ఎంత మేర ప్రస్తావన వస్తుంది చెప్పండి? నో. బట్ బీఆర్ఎస్ అనే పేరు వస్తుంది అంతే. సో టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిందనే పేరు వస్తుంది. అందరూ అంటున్నారు ఇప్పుడు జాతీయ పార్టీ అయిపోయింది, జాతీయ పార్టీ అవ్వలేదు. జాతీయ పార్టీ అవ్వాలి అని అంటే ఇన్ని ఓట్లు, ఇన్ని సీట్లు, లేకపోతే ఇంత ఓట్ షేర్ ఉండాలి అనేది ఒక లెక్క ఉంది ఎలక్షన్ కమిషన్ దగ్గర. ఆ లెక్క ప్రకారం జాతీయ పార్టీ అవుతుంది. జస్ట్ పేరు మార్చుకుంటే జాతీయ పార్టీ అవ్వదు. సో మళ్ళీ ఆయన ఎక్కడ పోటీ చేస్తాడు, ఎన్ని సీట్లలో పోటీ చేస్తాడు, ఏం చేస్తారు, ఎన్ని సీట్లలో గెలుస్తారంటే నాకు తెలిసి అక్కడైతే ఎక్కడ ఎంత పెద్ద ఇంపాక్ట్ ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. అండ్ కేసీఆర్ గారు కూడా తెలుసు ఇక్కడ ఏదో మొత్తం దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాను నేను అని ఆయన కూడా అనుకోడు. బట్ ఆయన తెలంగాణ గోల్ పోస్ట్ని ఢిల్లీ గోల్ పోస్ట్కి మార్చడం జరుగుతోంది. సో దట్ ఈస్ హిస్ స్ట్రాటజీ, ఐ థింక్ సో. సో ఇఫ్ అదే స్ట్రాటజీ అయితే గనక, సో ఇప్పుడు సింపుల్ అండి. ఏంటంటే నేను ఇందాక చెప్పాను, అరెగెంట్గా మార్చడం అంటే ఎలా, టెంపర్మెంటల్గా ఉన్నాడంటే ఆయన ఇరిటేట్ చేసే చాలా అరెగెంట్ అవుతాడు. సో సేమ్ థింగ్ ఇక్కడ ఈయన కేసీఆర్ విషయంలో చేశారు. సో నాయకులు మాట్లాడుతున్న విధానాలు కావచ్చు, వీళ్ళు అరుస్తున్న అంటే వాళ్ళు విపరీతంగా విమర్శలు దాడి చేస్తున్న సందర్భంలో సో ఆయన నాకు వీళ్ళు కాదు సమవుజ్జీలు, నాకు సమవుజ్జి ఎవరు, నేను మోదీతోనే ఢీకొంటాననే ఒక భావనకు బిల్డ్ చేశారు. సో ఆటోమేటిక్గా రేపు పొద్దున ఏమైతే తెలంగాణ ఎలక్షన్స్ అని అంటే మోదీ వర్సెస్ కేసీఆర్ అనే ఒక ఫీలింగ్ తీసుకొచ్చారనుకోండి, ఈయన అప్పటికి సన్నద్ధంగా లేడనుకోండి, ఈయన అప్పుడు కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు లేదా అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ అనే దగ్గరికి మోదీ వచ్చాడు అనుకోండి ఒక్కసారిగా, ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో మనం వెనకబడిపోకుండా ఉండడం కోసం బీఆర్ఎస్ అనే దాన్ని తీసుకొచ్చారు. సో అందుకే మమతా బెనర్జీ కానివ్వండి, లేకపోతే మీరు అబ్జర్వ్ చేస్తే మమతా బెనర్జీ సేమ్ స్టైల్. కేసీఆర్కి 2-3 ఆప్షన్స్ ఉన్నాయండి. 3 ఆప్షన్స్ ఆయన ఏది చూస్ చేసుకుంటాడని నాకు తెలియట్లేదు. ఒకటి నవీన్ పట్నాయక్ లాగా ఉండాలి. నవీన్ పట్నాయక్ ఏంటంటే మోదీని నిలువరించగలిగే వ్యక్తులు వీళ్ళు ముగ్గురే ఈరోజు. నవీన్ పట్నాయక్ కామ్గా తను మామూలుగానే అన్ని సెంట్రల్ గవర్నమెంట్తో సఖ్యతతో ఉంటాడు, తన పట్ల ప్రజల్లో వ్యతిరేకత లేకుండా ఆయన మేనేజ్ చేసుకుంటాడు. బాగా గవర్నెన్స్, స్మాల్గా కామ్గా, ఎవరిని నొప్పించకుండా, ఏం ఇరిటేట్ చేయకుండా హ్యాపీగా ఆయన పని చేసుకుంటూ పోతాడు. సో దట్ ఆయనకి ఇప్పటికీ 3-4 సార్లు గెలుస్తూ వచ్చాడు. సో రెండోది అరవింద్ కేజ్రీవాల్ స్టైల్ ఏంటంటే నువ్వేదంటావో నేను అది మాట్లాడతాను. అండ్ అరవింద్ కేజ్రీవాల్కి ఏంటంటే నేను నిజాయితీ పరుణ్ణి, లేకపోతే ఇట్లా కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, ఆ బ్యూరోక్రాట్స్గా వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఉండడము, అండ్ కొంచెం అర్బన్ ఓటర్స్ ఉండడము, సో దట్ ఆయన ఒప్పించగలిగే, కమ్యూనికేట్ చేయగలగడము, సో అట్లా ఆయన నిలువరించగలిగారు. మమతా బెనర్జీ ఆర్ పార్ దేఖలేంగే అన్నట్టుగా నువ్వెంత అంటే నువ్వెంత అనే ఒక యుద్ధ వాతావరణాన్ని బెంగాల్లో బిల్డ్ చేసి ఒక మహిళ మొత్తం సిస్టమ్కి వ్యతిరేకంగా పోరాడుతుంది అనే ఒక భావన అక్కడ బిల్డ్ చేయగలిగింది. అండ్ మిగతా అన్ని సెక్టర్ నుంచి ముస్లిమ్స్ ముఖ్యంగా పోలరైజేషన్ చేయగలిగారు. సో ఒక ఎలక్టరల్గా ఆమె విజయం సాధించగలిగింది. సో ఇప్పుడు ఈ 3 ఆప్షన్స్లో ఏది కేసీఆర్ చూస్ చేసుకుంటారంటే ఓన్లీ మమతా బెనర్జీ ఈజ్ ద లాస్ట్ ఆప్షన్. బికాస్ కేసీఆర్ నవీన్ పట్నాయక్లా ఉండలేడు, అరవింద్ కేజ్రీవాల్ లాంటి నేపథ్యము లేదు. సో ఉన్న నేపథ్యం అంతా కూడా కేవలం ఒక మమతా బెనర్జీ లాగా బిహేవ్ చేయగలరు. మమతా బెనర్జీ లాగానే ఒక ఫ్రిక్షన్ పాయింట్లోకి కేసీఆర్ వెళ్తున్నారు. సెంట్రల్తో ఆర్ పార్ దేఖలేంగే. సో ఆ క్రమంలో మమతా బెనర్జీకి అక్కడ డెమోగ్రఫిక్స్ అనుకూలించాయి. డెమోగ్రఫిక్స్ అంటే ఇస్లాం ఓటు బ్యాంక్ ఉండడం కావచ్చు, అండ్ స్వతహాగా మహిళ కావడం కావచ్చు, అండ్ కమ్యూనిస్టుల నిజంగా చెప్పాలంటే చేతగానితనం కావచ్చు, కాంగ్రెస్లు కమ్యూనిస్టులు మొత్తానికే పోవడం కావచ్చు, అండ్ బీజేపీ ఒంటరిగా అప్పటికప్పుడు అక్కడికి పోయి నడిపించేంత స్థాయి సామర్థ్యం లేకపోవచ్చు. ఇట్లాంటి అనేక అంశాలు ఆమెకు అనుకూలించాయి. అండ్ దానికి తోడు ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక ఎలక్షన్ స్ట్రాటజిస్టు. సో ఇప్పుడు కేసీఆర్కి ఇవన్నీ బలాలు ఉన్నాయా?
అండ్ ఫర్టైల్ ల్యాండ్ ఏది అని అంటే బెంగాల్తో పోల్చితే బీజేపీకి తెలంగాణనే ఫర్టైల్ ల్యాండ్. ఇక్కడే కొంచెం నిజంగా చేయగలుగుతారు ఏమైనా. సో ఆ ఘర్షణ వాతావరణంలో కేసీఆర్ ఎంత మేర నెగ్గుకు రాగలుగుతాడు, ఇదంతా చూడాలి. అండ్ ఇంకొకరు ఉన్నారు, నేను మర్చిపోయాను, ఇంకొకరు ఎవరు బీజేపీని నిలువరించగలిగి, అసలు బీజేపీ అనేది లేని ప్లేస్ అనుకోండి, స్టాలిన్ ద్రవిడ రాజకీయాలు, ఫక్తు ద్రవిడ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు అసలు బీజేపీ అనేది లేనే లేదు, ఫ్యాక్టరే లేదు. సో అక్కడ ఉన్నదల్లా ఏంటంటే ఏడీఎంకే, డిఎంకే. ఆల్రెడీ ఏడీఎంకే ఇప్పటిదాకా చూశారు కాబట్టి ఆటోమేటిక్గా డిఎంకేకి వచ్చేసింది, ఆటోమేటిక్గా డిఎంకే వచ్చింది. సో స్టాలిన్ని అసలు మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అదే ఇందాక అన్నట్టుగా కేసీఆర్ గారికి ఆయన ఆలోచిస్తున్న విధానాన్ని బట్టి చూస్తుంటే, ఆయనకు ఉన్న సామర్థ్యాల్ని అంచనా వేసి విశ్లేషిస్తే ఆయనకున్న ఆప్షన్ మమతా బెనర్జీ లాగా ఫైట్ చేసి మనం ఎలక్షన్స్లో గెలవచ్చు అనే ఒక భావనకు వచ్చాడని నేను అనుకుంటున్నాను. సో బట్ బెంగాల్ అండ్ తెలంగాణ బోత్ ఆర్ వెరీ డిఫరెంట్ స్టేట్స్. సో ఎలా హ్యాండిల్ చేస్తారనేది లెట్స్ సీ. బలం అన్నారు కాబట్టి ఫైనల్లీ వీళ్ళు నమ్ముకున్నటువంటి మేము చేసిన పనులే మమ్మల్ని గెలిపిస్తాయి, సంక్షేమ పథకాలు గెలిపిస్తాయి అంటారు. ఖచ్చితంగా అనే నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. సంక్షేమ పథకాలు గెలిపిస్తాయా? ఖచ్చితంగా దానికి అవకాశం ఉంది. అంటే వాళ్ళ నంబర్స్ వేరు. సంక్షేమ పథకాలు గెలిపిస్తాయా అన్నప్పుడు ఏమైనా జరగవచ్చు. ఇప్పుడు లైక్ సంక్షేమ పథకాలే ఎన్నున్నాయి, ఎంత లబ్ధిదారులు ఉన్నారు అనేది లెక్క వస్తే బీజేపీ ఏం చేస్తోందంటే మీకు వస్తున్న ప్రతి రూపాయిలో ఆటానా సెంట్రల్ నుంచి వస్తుంది అని అంటుంది. ఏదో సంథింగ్ నంబర్, 20 పైసలో 30 పైసలో వస్తుంది సెంట్రల్ నుంచి, మేము ఇస్తున్న పైసలు ఆయన ఇస్తున్నా అంటున్నాడు అని అంటున్నారు. నిజంగా మాట్లాడితే వీళ్ళు ఎక్కడ ఇస్తున్నారు అసలు మీరు అని వీళ్ళు ఎంత మాట్లాడుతున్నా కూడా ఆ నెరేటివ్ కూడా ఉంది కదా. అసలు సెంట్రల్ గవర్నమెంటే లేకపోతే కేసీఆర్ ఇవ్వలేడని. ఇంకోటి ఏంటంటే లబ్ధిదారులు ఇప్పుడు ఎలక్షన్, బై ఎలక్షన్ వేరు, జనరల్ ఎలక్షన్ వేరు. అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రభుత్వమే మారిపోతే సేమ్ మేనిఫెస్టో కనుక బీజేపీ ఇవ్వగలిగితే, మేము ఇస్తాము ఇవి కంటిన్యూ చేస్తాం సంక్షేమ పథకాలు అనగలిగితే, దాన్ని ప్రజలు నమ్మితే ప్రజలు నమ్మొచ్చు. పాసిబిలిటీస్, చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. లబ్ధిదారులే గెలిపిస్తారా అంటే లబ్ధిదారులు గెలిపించడానికి అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం లబ్ధిదారులు ఓటమి పాలు కూడా చేయవచ్చు. చంద్రబాబు గారికి జరిగింది అదే మరి. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ పాలిటిక్స్. రైట్ సాయి గారు, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. చూడాలి మరి వీటన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి వ్యూ పాయింట్ కార్యక్రమం. మరి కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారా, అలాగే వాళ్ళు నమ్ముకున్నటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళని గట్టెక్కిస్తాయా, వీటన్నిటికీ కూడా కాలమే సమాధానం చెప్పాలి. వచ్చే ఎపిసోడ్లో, వచ్చే వారం వ్యూ పాయింట్లో మరొక ప్రముఖ వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కమెంట్ రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోద్దు.